హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు SLNS టెల్. వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు మన క్లాస్లో మన ఛానల్లో మనము ఏం నేర్చుకుంటున్నామంటే చూడండి, మనము తెలంగాణ మూమెంట్ నేర్చుకుంటున్నాము ఈరోజు మన క్లాస్లో మన ఛానల్లో. సో మనము లాస్ట్ క్లాస్ ప్రీవియస్ క్లాసెస్ చూసుకుంటే మనము ఫస్ట్ ఫేజ్ అనేది కంప్లీట్ చేసుకున్నాం మన తెలంగాణ మూమెంట్ యాజ్ పర్ తెలంగాణ మూమెంట్ అండ్ తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ సంబంధించి. సో ఇప్పుడు ఈరోజు క్లాస్ నుంచి మనము సెకండ్ ఫేజ్లోకి ఎంటర్ అవుతున్నాం. సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ సెకండ్ ఫేజ్ వచ్చేసి 1969 వరకు మనం నేర్చుకున్నాం కదా. 1970 to 2014 స్టేట్ ఫామ్ అయ్యే వరకు మనకి సెకండ్ ఫేజ్ వచ్చేస్తుంది తెలంగాణ మూమెంట్ కిందికి. సో ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. చూడండి, మన క్లాస్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన SLNS టెల్ని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి మన ఛానల్లో జరుగుతున్న క్లాస్ వర్క్ గురించి. ఓకే, సో మనం అట్లనే మన టెలిగ్రామ్ లింక్ కూడా ఇస్తున్నాం, అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు PDF నోట్స్ వచ్చేస్తుంది, మీ ప్రిపరేషన్కి చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. మనము లాస్ట్ క్లాసు మనము ఎక్కడ ఆపినామంటే మన తెలంగాణకు సంబంధించిన తెలంగాణ లీడరే మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. PV నరసింహారావు గారు తెలంగాణకు సంబంధించిన లీడరు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యారని మనము లాస్ట్ క్లాస్లో తెలుసుకొని అప్పుడు మనము తెలంగాణ ఫస్ట్ ఫేజ్ అనేది కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు సెకండ్ ఫేజ్ అనేది స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్ ఏ హెడ్డింగ్ తోటి స్టార్ట్ చేయాలి అంటే రైట్, పోస్ట్ 1969 డెవలప్మెంట్ తోటి స్టార్ట్ చేయాలి. అంటే 1969 తర్వాత అసలు ఏం జరిగింది, తెలంగాణ మూమెంట్ అనేది ఆగిందా, తెలంగాణ మూమెంట్ అనేది నడిచిందా, కంటిన్యూగా నడుస్తుందా, ఏమైనా డిస్టర్బెన్సెస్ అయినాయా ఇక్కడ అనేది మనం ఫోకస్ చేయాలి. ఈ 1969 తర్వాత అంటే 1970 నుంచి స్టేట్ ఫామ్ అయ్యే వరకు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి మన రాష్ట్రంలో, మన నాయకుల మధ్యలో, విద్యార్థుల మధ్యలో. ఓకే, సో ఏమేమి జరిగినాయి అనేది మనము ఫోకస్ చేయాలి. అన్ని అంశాలు మనము పక్కాగా శ్రద్ధతోటి మనం అబ్జర్వ్ చేసి క్లోజ్గా మానిటర్ చేసుకొని మనము ముందుకు వెళ్ళాలి. ఓకే, సో ఇప్పుడు మనము స్టార్ట్ చేసుకుందాం. చూడండి, 1969 తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు మనము ఆ కాన్సెప్ట్ తోటి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ద మెయిన్ అసలు తెలంగాణ మూమెంట్ అనేది ఎందుకు స్టార్ట్ అయిందంటే మనకి జెంటిల్మెంట్ అగ్రిమెంట్ అనేది వయలేట్ చేసిరు మన పెద్దలు. అందుకే ఆ పాయింట్ నుంచి అసలు ఇదంతా ఇట్లా నడుస్తూ వచ్చింది. రైట్, సో ఇక్కడ ద మెయిన్ రీజన్ ఫర్ ఎమర్జెన్స్ ఆఫ్ ది మూమెంట్ ఫర్ సెపరేట్ స్టేట్ ఈజ్ ది ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేస్డ్ ఆన్ లింగ్విస్టిక్ ఫార్ములా. బేస్డ్ ఆన్ ఒక లాంగ్వేజ్ తోటే స్టేట్ ఫామ్ అయింది. అదే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ to stated that language alone should be the basis for the formation of state, reflecting the democratic aspirations of people. Okay, ప్రజల యొక్క డెమోక్రటిక్ ఆస్పిరేషన్స్ని శ్రద్ధలో పెట్టుకుంటూ స్టేట్ అనేది రీఫార్మ్ చేసుకోవాలి బేస్డ్ అని ఒక లాంగ్వేజ్ ఆధారపడే అని మనకి స్టేట్ రీఆర్గనైజేషన్ నుంచి తెలుస్తుంది. తర్వాత ద రీజన్స్ ఫర్ ది అజిటేషన్ ఫర్ సెపరేట్ స్టేట్ వేర్ ది ఇంబ్యాలెన్సెస్ ఇన్ ది సోషల్, పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఇంబ్యాలెన్సెస్ ఇన్ తెలంగాణ రీజన్. ఓకే, సో ఇవన్నీ మనము తెలుసుకుంటూ వస్తున్నాం. రైట్, ఇక్కడి నుంచి ఇక పోస్ట్ 1969 డెవలప్మెంట్, ద ప్రొటెస్ట్ దట్ ఎమర్జ్డ్ అవుట్ ఆఫ్ 1969 మూమెంట్ టర్న్ ది ఎంటైర్ తెలంగాణ ఇంటూ ఏ మిలిటరీ క్యాంప్. ఓకే, సో మొత్తం ఇప్పటి నుంచి చాలా ఇన్డెప్త్గా వెళ్ళిపోతాం మన మూమెంట్లోకి. ఓకే, 1969 తర్వాత చూసుకుంటే తెలంగాణ అంతా ఒక మిలిటరీ క్యాంప్ లాగా మనకి తెలుస్తుంది. నెక్స్ట్ చూడండి, తో స్టార్టెడ్ యాజ్ స్టూడెంట్స్ ప్రొటెస్ట్, ద స్ట్రగల్ ఫర్ తెలంగాణ స్లోలీ engulfed the 9 districts of తెలంగాణ, లీడింగ్ ఆల్ స్టూడెంట్స్, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అండ్ ఎంప్లాయీస్ టు ది పాత్ ఆఫ్ మూమెంట్. సో స్టార్టింగ్ విద్యార్థులతోటి స్టార్ట్ అయిన ఈ మూమెంట్ అనేది ఇప్పుడు ఎంప్లాయీస్ జాయిన్ అయిపోయారు. రైట్, తెలంగాణకు సంబంధించిన మేధావులు, తెలంగాణకు సంబంధించిన మహానుభావులు, తెలంగాణకు సంబంధించిన ఇంటెలెక్చువల్స్, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అందరూ తెలంగాణ మూమెంట్కి వైపు అడుగులు వేస్తున్నారు, తెలంగాణ మూమెంట్కి సపోర్ట్ చేస్తున్నారు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఓకే, సో దీనికి కారణాలు ఏంటివి, రైట్, ఎందుకు మూమెంట్ వైపు అందరూ ఎందుకు వస్తున్నారంటే మేజర్ రీజన్స్ చూసుకుంటే ఎకనామిక్ కాసెస్.
ఓకే, ఎకనామిక్ కాసెస్ అండ్ సోషియో కల్చరల్ ఆస్పెక్ట్స్, రైట్. సో ఇవన్నీ మనము ఫస్ట్ మూమెంట్లో డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనము ఇన్ డెప్త్గా మన క్లాస్ వర్క్లోకి వెళ్ళిపోదాం. చూడండి, మన రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టే రాష్ట్రానికి తెలంగాణ లీడరే పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రి అయినారు. దాని తర్వాత ఏం జరిగింది అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. స్టూడెంట్స్ అండ్ యూత్ యాంగర్ గాట్ సబ్సైడెడ్ యాజ్ ఎ తెలంగాణ లీడర్ పివి నరసింహారావు బికేమ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్. ఓకే, సో వారి యొక్క కోపము, వారి యొక్క యాంగర్ అనేది కొంచెం తగ్గింది. ఎందుకంటే మన తెలంగాణ లీడరే ఇప్పుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది కదా, అంటే మన తెలంగాణ వచ్చేస్తుంది, మన స్టేట్ ఫామ్ అయిపోతుందని ఆశలతో ఉన్నాము. నెక్స్ట్ చూడండి, పివి నరసింహారావు హ్యాడ్ పార్టిసిపేటెడ్ ఎర్లియర్ ఇన్ విశాలాంధ్ర మూవ్మెంట్ అండ్ వర్క్డ్ ఇన్ కాసు బ్రహ్మానందరెడ్డి క్యాబినెట్. హీ డిడ్ నాట్ ఫేస్ అపోజిషన్ ఫ్రమ్ ఆంధ్ర పీపుల్ ఆల్సో. ఓకే, సో మన లీడర్ మన పివి నరసింహారావు గారు చాలా వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పర్సన్ అని చెప్పుకోవచ్చు మన తెలంగాణ నుంచి. ఇన్ ద ఇయర్ 1972 ఆన్ February 14 the 5-judge full bench of Andhra Pradesh High Court gave a verdict that mulki rules are not constitutional, right. చూడండి, ఇప్పుడు ఏం జరిగింది, 1970 నుంచి సెకండ్ ఫేజ్ ఎట్లా స్టార్ట్ అయిందంటే, ఇక్కడ 1972 February 14 5-judge ఫుల్ బెంచ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పిచ్చింది. ముల్కీ రూల్స్ ఇప్పుడు పాటించాల్సిన అవసరం లేదు, ముల్కీ రూల్స్ ఆర్ నాట్ కాన్స్టిట్యూషన్ అనే తీర్పిచ్చింది అనమాట. ఓకే, సో దీనికి నెక్స్ట్ ఏం జరిగిందంటే, అమంగ్ దోస్ తెలంగాణ పీపుల్ హూ డిడ్ నాట్ టేక్ ఎనీ స్టాండ్ ఆన్ తెలంగాణ జాయిన్ ఇన్ దిస్ మూమెంట్ విత్ దిస్ వర్డిక్ట్. సో ఇన్ని సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ఫుల్ బెంచ్ హైకోర్టు ముల్కీ రూల్స్ పాటించాల్సిన అవసరం లేదని తీర్పిస్తే, ఇప్పుడు తెలంగాణ మూమెంట్లో ఇంకా ఇతరులు కూడా ఎవరైతే ఇప్పటిదాకా తెలంగాణ మూమెంట్ వైపు దృష్టి పెట్టిన వాళ్ళు కూడా అందరూ కూడా సమైక్యంగా వచ్చి తెలంగాణ మూమెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే ఒక యూనిటీగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎట్లయినా సరే తెలంగాణ స్టేట్ని సాధించాలనే ఒక సంకల్పంతో ఉన్నారని మనకి ఇక్కడ తెలుస్తుంది. సో దీనికి మన పివి నరసింహారావు గారు ఏం చేశారంటే, స్టేట్ హైకోర్టు ఇచ్చిన తీర్పుకి సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కూడా వీళ్ళు పిటిషన్ వేయడం జరిగింది అని మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. దాని తర్వాత ఇప్పుడు మన అప్పటి ప్రైమ్ మినిస్టర్ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఏమి స్టేట్మెంట్ ఇచ్చారు దాని తర్వాత అనేది ఇప్పుడు మనము నేర్చుకుందాం. టు సబ్సైడ్ ద డిస్కంటెంట్మెంట్ ఆఫ్ తెలంగాణ పీపుల్ ఇన్ ఏ పబ్లిక్ మీటింగ్ held at Ajamjahi Mills grounds at Warangal on 17th February 1972, the then Prime Minister Indira Gandhi declared. Okay, సో ఎక్కడ డిక్లేర్ చేసిరంటే వరంగల్లో అజంజాహి మిల్స్ గ్రౌండ్స్లో ఒక పబ్లిక్ మీటింగ్లో తెలంగాణకు సంబంధించిన అనౌన్స్మెంట్ చేసిరు. అది ఏంటిదంటే, దట్ ఎనీ ఇంజస్టిస్ టు తెలంగాణ షెల్ నాట్ బి అలౌడ్. ఓకే, తెలంగాణకు సంబంధించి ఎటువంటి అన్యాయాన్ని కూడా ఇప్పుడు అలౌ చెయ్యము అని అప్పటి ప్రధానమంత్రి గారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ మన ముఖ్యమంత్రి గారు ఏం డెసిషన్ తీసుకున్నారో మనం ఇప్పుడు నేర్చుకుందాం. మీన్ వైల్ పివి నరసింహారావు టుక్ సమ్ కీ కన్స్ట్రక్టివ్ డెసిషన్స్ ఆన్ ది సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్ ఏం చెప్తుందంటే, చూడండి, అకార్డింగ్లీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆల్ ల్యాండ్ డీలింగ్స్ యాజ్ పర్ ది ఆర్డినెన్స్ ఇష్యూడ్ ఆన్ May 2, 1972. అదే ఇయర్లో ఇన్ ది సేమ్ ఇయర్ ఆన్ 15th September స్టేట్ లెజిస్లేచర్ పాస్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్. ఓకే, సో మన రాష్ట్రానికి సంబంధించిన లెజిస్లేచర్ ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని కూడా పాస్ చేసింది. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అంటే ఎవరికి ఇష్టం ఉన్నట్టు ల్యాండ్, అంటే ఎకరాల కొద్ది ల్యాండ్ అనేది ఉండొద్దు. ల్యాండ్ అనేది ప్రతి పర్సన్కి మినిమం అమౌంట్ ఆఫ్ ల్యాండే ఉండాలి. ఎక్స్ట్రా అడిషనల్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ అనేది ఉంటే అది ప్రభుత్వానికే చెందుతుంది అని ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కిందికి తెలుస్తుంది. సో ఇక్కడ డ్యూరింగ్ దిస్ టైమ్ ఓన్లీ సుప్రీం కోర్ట్ gave a historical verdict on 3rd October
1972 stating mulki rules are constitutional and upheld the rules. ఓకే, సో ఇంతకుముందే 1972లో అదే సంవత్సరంలో రాష్ట్ర హైకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే ముల్కీ రూల్స్ ఆర్ నాట్ కాన్స్టిట్యూషనల్. దానికి సవాల్ చేస్తూ మన ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. ఏంటిదంటే ముల్కీ రూల్స్ ఆర్ కాన్స్టిట్యూషనల్ అనే తీర్పు వచ్చింది. అది ఇంకా ఎమ్మడే పాటించాలి, అన్ని రంగాలకు ముల్కీ రూల్స్ అనేది పాటించాలి అని సుప్రీంకోర్టు నుంచి మనకి తీర్పు వచ్చింది. నెక్స్ట్ ఈ తీర్పుని మన ముఖ్యమంత్రి గారు స్వాగతిస్తూ ఏం చెప్తున్నారంటే చూడండి, while welcoming the judgment, P.V. Narasimha Rao stated that the Supreme Court verdict removed all the suspicions and contradictions. Okay, అన్ని ఏవైతే ఈ డిస్టర్బెన్సెస్ ఉన్నాయో ముల్కీ మీద ఈ సుప్రీంకోర్టు తీర్పు వల్ల అన్ని డిస్టర్బెన్సెస్ అన్ని సాల్వ్ అయిపోయినాయి అని మన ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు అని మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ మన శాసనసభ ద్వారా పాస్ చేసారు కదా, ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్. దీనివల్ల మన ముఖ్యమంత్రి గారికి చాలా ప్రెషర్ వస్తుంది. ఓకే, సో సొంత పార్టీ కానీ వేరే అపోజిషన్ పార్టీ కానీ, ఎందుకంటే ల్యాండ్ సీలింగ్ అంటే ఎవరైతే ఈ ఆంధ్ర వాసులు ఉన్నారో తెలంగాణలో పెట్టుబడి చేయడం కానీ తెలంగాణ ల్యాండ్స్ కొనడం కానీ వాళ్ళందరికీ ఇబ్బంది జరుగుతుంది ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వల్ల. కాబట్టి ముఖ్యమంత్రి కానీ రాష్ట్రానికి సంబంధించిన అటు ఆంధ్ర రాయలసీమ మినిస్టర్స్ మీద కానీ చాలా ప్రెషర్ వస్తుంది. ముఖ్యమంత్రిని ఎట్లయినా తొలగించాలనే ప్లాన్ తోటి ఉన్నారని కూడా మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. దాని తర్వాత ఏం జరిగిందంటే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందంటే చూడండి, పవర్ఫుల్ ఆంధ్ర ఎలైట్ స్టూడెంట్స్ అండ్ యూత్ స్టార్టెడ్ జై ఆంధ్ర అజిటేషన్. ఓకే, సో సుప్రీంకోర్టు 1972లో సుప్రీంకోర్టు తీర్పు ముల్కీ రూల్స్ పాటించాలనే తీర్పు రాగానే ఈ ఆంధ్రాలో మళ్ళీ జై ఆంధ్ర అజిటేషన్ స్టార్ట్ అయింది. ఇది కొందరు రాజకీయ నాయకులు కొంతమంది దీన్ని వారి యొక్క స్వార్థంగా వాడుకున్నారు. ఒక ఫాల్స్ ప్రొపగండా వాజ్ స్ప్రెడ్ బై ది సమ్ పొలిటికల్ ఆపర్చునిటీస్ అండ్ దే అజిటేటెడ్ ఓవర్ ది ముల్కీ పాలసీ. తర్వాత ఈ 9 మినిస్టర్స్ belonging to Andhra region from P.V. Narasimha Rao government resigned in solidarity with this movement. 9 మంది మినిస్టర్లు సో దీనికి వ్యతిరేకిస్తూ ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో దానికి వ్యతిరేకిస్తూ వాళ్ళు రాజీనామా చేయడం జరిగింది. ఓకే, వాలంటీర్గా రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేసి వాళ్ళు కూడా సెపరేట్ ఆంధ్ర స్టేట్ కావాలని ఫైట్ చేస్తున్నారు అని కూడా మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. సో దే ఫౌండ్ ఆంధ్ర సేన విత్ ది సపోర్ట్ ఆఫ్ అదర్ ఆంధ్ర లీడర్స్ అండ్ డిమాండెడ్ సెపరేట్ ఆంధ్ర స్టేట్. వాళ్ళు ఆంధ్ర స్టేట్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందంటే చూడండి, 5th October 1972 ఆంధ్ర స్టూడెంట్స్ అబ్సర్వ్డ్ బంద్. వాళ్ళు బంద్ పాటించారు. 7th October ఆంధ్ర నాన్ గెస్టెడ్ ఆఫీసర్స్ రిసార్టెడ్ టు ఇండిఫరెంట్ స్ట్రైక్. వాళ్ళు కూడా స్ట్రైక్ చేశారు. ద కమ్యూనిస్ట్ ఆల్సో సపోర్టెడ్ యూనిఫైడ్ స్టేట్ అండ్ స్టేజ్ డిమాన్స్ట్రేషన్స్ యాజ్ అ రిజల్ట్ క్లాషెస్ టుక్ ప్లేస్. ఓకే, ఇప్పుడు ముఖ్యమంత్రి మీద చాలా ప్రెషర్ వచ్చేసింది. ఒకవైపు సొంత పార్టీ వాళ్ళు సపోర్ట్ చేయకపోవడం, రైట్, అటు ఆంధ్ర రాయలసీమ నుంచి చాలా ఒత్తిడి రావడం ఏదైతే ముల్కీ రూల్స్ మీద వచ్చిన తీర్పును బట్టి, రైట్. అదే కాకుండా ముఖ్యమైన కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అనేది ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అనేది ఒకటి ప్రవేశపెట్టింది. సో ఇప్పుడు మన ముఖ్యమంత్రి పివి నరసింహారావు మీద చాలా ప్రెషర్ వచ్చేసింది. ఎట్లయినా రాజీనామా చెయ్యాలి అనే ఒత్తిడి వచ్చింది అనమాట. మనం ఇట్లా అర్థం చేసుకోవాలి సబ్జెక్ట్ని. దీనికి మన ముఖ్యమంత్రి గారు ఏం చేసిందంటే యాజ్ ద రిజల్ట్ డిటరియోరేటెడ్ పివి నరసింహారావు రిజైన్ ఫ్రమ్ చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఆన్ 18th January 1973. చూడండి, మనకి ఇట్లా క్వశ్చన్ రావచ్చు సెకండ్ ఫేజ్ మూమెంట్లో. రాష్ట్ర ముఖ్యమంత్రి పివి నరసింహారావు గారు ఏ రోజు రాజీనామా చేసిండు అనే క్వశ్చన్ రావచ్చు. అందుకే డేట్, మంత్, ఇయర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మన సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నా, అటు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూగా చూసుకున్నా ఇవి చాలా అవసరమైనవి. ఓకే, నెక్స్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయంగానే ఏం జరిగిందంటే ఇంకొక ఆల్టర్నేట్ గవర్నమెంట్ ఫ్రేమ్ చేసే ఆస్కారం ఇక్కడ కనిపించట్లేదు. అటు సిచ్యువేషన్ కూడా సపోర్ట్ చేయట్లేదు. అందుకే తక్షణమే ప్రెసిడెంట్ రూల్ అనేది ఇంపోజ్ చేయడం జరిగింది.
ఈ ప్రెసిడెంట్ రూల్ అనేది ఇంపోజ్ చేయడం జరగడంతో ఈ ప్రెసిడెంట్ రూల్ని కూడా 6 months ఎక్స్టెండ్ చేయడం జరిగింది అని మనకి ఇక్కడ తెలుస్తుంది. సో దీనికి ఇక్కడ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం ప్రకటించింది అంటే ఇక్కడనే మనకు వస్తుంది 6 point ఫార్ములా. ఓకే, రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయంగానే అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు మళ్ళీ తెలంగాణ వైపు 6 point ఫార్ములా అని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇన్ దిస్ సిట్యుయేషన్ ద సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్డ్ 6 point ఫార్ములా ఆన్ 21st September 1973. 21st September 1973లా 6 point ఫార్ములా అనేది ప్రవేశం పెట్టారు. ఇప్పుడు ఈ 6 point ఫార్ములా అనేది మన తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూగా ఏమైనా మనకి యూస్ఫుల్ ఉందా లేకపోతే ఆంధ్ర వాళ్ళకి యూస్ఫుల్ ఉందా అనేది మనం ఇప్పుడు నేర్చుకోవాల్సిన అంశం ఇది. సో ఇప్పుడు మనము ఈ 6 point ఫార్ములా అనేది నేర్చుకుందాం. ఓకే, రైట్. చూడండి, ఇప్పుడు ఈ 6 point ఫార్ములా తోటి ఇప్పుడు మనం ఇంకా కంటిన్యూ చేసుకుందాం మనం క్లాసు. ఫస్ట్ పాయింట్, టు అలాట్ ఫండ్స్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది బ్యాక్వర్డ్ రీజియన్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆఫ్టర్ ప్రిపేరింగ్ ప్లాన్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ స్టేట్ లెవెల్ ప్లానింగ్ బోర్డ్ as well as subcommittees to work for the development of the backward regions. The state level planning board should be constituted with the legislatures of the backward classes and other persons having knowledge in the field. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ ఒక తెలంగాణ ప్రాంతం అనేది కాకుండా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ 6 point ఫార్ములా ఆంధ్రప్రదేశ్కి ఏవైతే బ్యాక్వర్డ్ రీజియన్స్ ఉన్నారో డెవలప్ చేయాలి. ఇది ఒక కాన్స్టిట్యూషన్ ఆఫ్ స్టేట్ లెవెల్ ప్లానింగ్ బోర్డ్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. దీనికి సభ్యులు ఎవరు ఉండాలంటే లెజిస్లేచర్స్ అంటే ఎమ్మెల్యేస్, బ్యాక్వర్డ్స్ క్లాస్కి సంబంధించిన ఎమ్మెల్యేస్ దీనికి సభ్యులుగా ఉండాలి అని వీళ్ళు ఈ ఫస్ట్ పాయింట్లో చెప్పడం జరిగింది. సెకండ్ పాయింట్ చూసుకుంటే, టు ఫాలో ఓన్లీ ఏ సింగిల్ పాలసీ ఫర్ ది ఎంటైర్ స్టేట్ in the issue of giving importance to the local candidates for admissions to the educational institution, establishment of one central university at Hyderabad to augment the existing educational facilities and for increasing highly educated persons. Okay, second point చూసుకుంటే లోకల్స్కే ఈ విద్య ఉన్నతమైన విద్య అనేది లోకల్కే చెందాలి అనేది సెకండ్ పాయింట్ ద్వారా తెలుస్తుంది. దానికి ప్రోత్సహిస్తూ మన కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఇస్తున్నాము అని కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ కూడా మన తెలంగాణ వాసులకు చాలా అన్యాయం జరిగింది. ఎందుకంటే ముల్కీ రూల్స్ అనేది తీసేసిరు. ఇప్పుడు ఈ 6 point ఫార్ములానే ఈవెన్తో మనకి సుప్రీంకోర్టు తీర్పు వచ్చినా ఇక్కడ పాటించడం జరగడం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఒక కాన్స్టిట్యూషనల్ స్టేటస్ తీసుకొస్తుంది. ఈ కేంద్ర ప్రభుత్వం దీనికి ఒక కాన్స్టిట్యూషనల్ స్టేటస్ తీసుకొస్తుంది 6 point ప్లాన్లా. ఈ లోకల్స్కే ఉన్నతమైనది హయ్యర్ ఎడ్యుకేషన్లో అడ్మిషన్స్ ఇవ్వాలి. కానీ ఈ లోకల్స్ అందరూ చూసుకుంటే ఆల్రెడీ స్థిరపడ్డ ఆంధ్రవాసుల పిల్లలకే అడ్మిషన్స్ అని పోయినాయి అని కూడా మనకి ఇక్కడ ఈ సెకండ్ పాయింట్ ద్వారా తెలుస్తుంది. తర్వాత థర్డ్ పాయింట్ చూడండి, ప్రిఫరెన్స్ టు లోకల్ క్యాండిడేట్స్ ఇన్ ది అపాయింట్మెంట్స్ అప్ టు ఎ సర్టన్ లెవెల్ అండ్ ది సేమ్ పాలసీ షుడ్ బి ఫాలోడ్ ఇన్ ప్రమోషన్స్. ఓకే, సో ఇదే లోకల్ క్యాండిడేట్స్కి ఒక పాలసీ అనేది ఓవరాల్గా ఒక యూనిఫామ్ పాలసీ అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. అందరికి ఒకటే వర్తిస్తుందని. ప్రమోషన్స్లో కూడా జాబ్ ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్లో కూడా ఇదే వర్తిస్తుందని కూడా మనకి థర్డ్ పాయింట్ అనేది తెలుస్తుంది. ఫోర్త్ చూడండి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ హై పవర్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ టు డీల్ విత్ ద గ్రీవెన్సెస్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సచ్ యాజ్ ఇన్ మ్యాటర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, సీనియారిటీ అండ్ ప్రమోషన్స్. ఇది ఒక అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేస్తున్నారని కూడా మనకి ఫోర్త్ పాయింట్లో తెలుస్తుంది. ఏదైతే ఎంప్లాయీకి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ కానీ వారి యొక్క ప్రమోషన్స్ కానీ సీనియారిటీ బేస్ చేసుకొని లేకపోతే లోకల్ స్టేటస్ బేస్ చేసుకొని వారికి జరగాల్సిన బెనిఫిట్స్ అని కూడా మనకి ఫోర్త్ పాయింట్లో తెలుస్తుంది. ఫిఫ్త్ చూసుకుంటే, టు బ్రింగ్ అవుట్ సూటబుల్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ఎనీ లిటిగేషన్స్ ఆఫ్ కాన్సిక్వెంట్ అన్సర్టనిటీ ఫర్ ది అబవ్ పాయింట్స్. దీనికి ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, దీనికి ఒక ఈ 6 point ప్లాన్కి ఒక కాన్స్టిట్యూషనల్ స్టేటస్ తేవాలని కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత సిక్స్త్ చూడండి, ఇఫ్ ది అబవ్ స్టేటెడ్ ఇష్యూస్ ఇన్ ది 6 point పాలసీ వేర్ ఫాలోడ్, ద కంటిన్యూయేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ముల్కీ రూల్స్ అండ్ కంటిన్యూయేషన్ ఆఫ్ తెలంగాణ రీజనల్ కమిటీ బికమ్స్ అన్నెసెసరీ.
రైట్. ఇవైతే పక్కాగా ఇంప్లిమెంట్ ఏవైతే 5 పాయింట్స్ డిస్కస్ చేసుకున్న 5 పాయింట్స్ ఇంప్లిమెంట్ అయిపోతే రైట్ 6th పాయింట్లో మనకి ఏం తెలుస్తుందంటే తెలంగాణ రీజనల్ కమిటీ అవసరం లేదు, ఈ ముల్కీ రూల్స్ కూడా అవసరం లేదు అని మనకి 6th పాయింట్లా చెప్పడం జరిగింది. ఓకే రైట్. ఇప్పుడు మన ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ 6 పాయింట్ ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు మనము నెక్స్ట్ కంటిన్యూ చేసుకుందాం. రైట్. ఇక్కడ చూసుకుంటే ద రిజర్వేషన్స్ ఇన్ ది జాబ్స్ దట్ వేర్ మేడ్ ఇన్ 1956 and 1969 were cancelled after the 1972 Jai Andhra agitation and the 6 point plan was implemented. సో ఓవరాల్గా చూసుకుంటే 6 పాయింట్ ప్లాన్ అనేది సక్సెస్ఫుల్ అయింది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కానీ ముందు ఏవైతే ఆర్డర్స్ వచ్చినాయో, ఏవైతే ఈ రిజర్వేషన్స్ ఉన్నాయో అవన్నీ ఆపేసిరు అని కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ద హైదరాబాద్ సిటీ వాస్ అనౌన్స్డ్ యాజ్ జాయింట్ జోన్ బై ది 6 పాయింట్ ప్లాన్. ఇప్పుడు మన సిటీని జాయింట్ జోన్గా అనౌన్స్ చేసిరు అండర్ ది 6 పాయింట్ ప్లాన్. The requirement of 15 years of residential status for local candidate status was reduced to 4 years. చూడండి 15 years అయితేనే వాళ్ళు లోకల్ అని అబ్జర్వ్ చేసేవాళ్ళు, రైట్. అది కన్సిడర్ చేసేవాళ్ళు. ఏదైతే ఈ ఎంప్లాయ్మెంట్ కానీ ఏదైతే హయ్యర్ ఎడ్యుకేషన్కి 15 years స్టేట్లో ఉంటేనే నువ్వు లోకల్ అని చెప్పేవాళ్ళు. కానీ ఇక్కడ చూసుకుంటే 15 years అనేది 4 yearsకి తగ్గించారు. 4 years స్టేట్లో ఉంటే నువ్వు లోకల్ అనే అనౌన్స్మెంట్ కూడా ఇక్కడ చేయడం జరిగింది. తర్వాత ఏం జరిగిందంటే ద నిజాం షుగర్ ఫ్యాక్టరీ అండ్ ద అజంజాహి మిల్స్ అండ్ ఆల్ బిన్ కంపెనీ ఫంక్షనింగ్ సిన్స్ ద నిజాం ఏజ్ వేర్ క్లోజ్డ్ విత్ ది ప్రీటెక్స్ట్ ఆఫ్ దట్ ద కంపెనీస్ వెర్ ఇన్ లాస్. నిజాం ప్రభుత్వం హయాంలో స్టార్ట్ అయిన ఈ కంపెనీస్ అన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకు అప్పగిచ్చేసిరు. ఎందుకు లాస్ట్లో నడుస్తుంది, ఇప్పుడు నడపలేము ఇవన్నీ కూడా అని వారి యొక్క ఉద్దేశంతో. దీనికి బట్టి చూస్తే ఇంకా తెలంగాణ ప్రజలు చాలా డిసప్పాయింట్ అయిపోయారు, రైట్. ఇంకా ఎంత అన్యాయం జరుగుతుంది తెలంగాణకి, ఇప్పుడు ఎట్లయినా సరే మనము మూమెంట్ని అన్నది ముందుకు తీసుకెళ్ళాలి అని ఒక దృఢమైన సంకల్పంతో నెక్స్ట్ స్టెప్ తీసుకుంటున్నారు. అదే చూడండి, ద తెలంగాణ రీజియన్ వాజ్ సబ్జెక్ట్ టు డిస్క్రిమినేషన్ ఇన్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ జూనియర్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్. మన తెలంగాణ చూసుకుంటే ఎక్కువ లేవు ఈ జూనియర్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్. కొన్ని మన తెలంగాణ జిల్లాలో చూసుకుంటే అప్పట్లో 1972 ఆ టైంలో చూసుకుంటే కొన్ని డిస్ట్రిక్ట్ల గవర్నమెంట్ కాలేజెసే లేవు అని మన ప్రజలు పాయింట్అవుట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఏం జరిగిందని చూసుకుందాం. ఆల్రెడీ ఈ 6 పాయింట్ ప్లాన్ల రాష్ట్రానికి ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఇస్తున్నారని ప్రకటన జరిగింది. దానికి ఆధారంగా దానికి అనుసంధానంగా నెక్స్ట్ ఏం డిసిషన్ తీసుకున్నారు, నెక్స్ట్ ఏమేమి డెవలప్మెంట్ జరిగింది అనేది మనము సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూగా ముందుకు వెళ్దాం. ఆఫ్టర్ 1956 ద కాకతీయ యూనివర్సిటీ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ తెలంగాణ. నాగార్జున యూనివర్సిటీ గుంటూరు ఇన్ 1978. అదే శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపూర్లో ఎస్టాబ్లిష్ చేశారు. పద్మావతి మహిళా యూనివర్సిటీ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ తిరుపతి ఇన్ 1983. సంస్కృత్ యూనివర్సిటీ 1985 తిరుపతి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విజయవాడ. ద్రావిడియన్ యూనివర్సిటీ కుప్పం. తర్వాత హైదరాబాద్లో ఏవేవి ఎస్టాబ్లిష్ చేసిరంటే చూడండి, అగ్రికల్చరల్ యూనివర్సిటీ 1964, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ 1982, ఇఫ్లో 1962, సెంట్రల్ యూనివర్సిటీ 74, తెలుగు యూనివర్సిటీ 1985. సో ఇవన్నిటి మీద కూడా చూసుకుంటే తెలంగాణ ప్రజలకి ఎటువంటి న్యాయం జరగలేదు. ఎందుకంటే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వము ప్రకటించింది ఏంటంటే సెంట్రల్ యూనివర్సిటీస్లో లోకల్ రిజర్వేషన్ ఉండదు, సెంట్రల్ యూనివర్సిటీల లోకల్ రిజర్వేషన్ ఉండదు అంటే తెలంగాణ విద్యార్థులకు దాంట్లో అడ్మిషన్స్ రావని ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది ఈ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి. సో ఇవన్నీ ఇట్లా తెలంగాణ వైపు అందరికీ ఒక తీవ్రమైన నిరాశలో ఉన్నారు ఎక్కువ విద్యార్థులు. నెక్స్ట్ చూసుకుందాం ఏం జరిగింది. ఇక్కడ హైదరాబాద్ సిటీ వాస్ డిక్లేర్డ్ ఏ ఫ్రీ జోన్. ఓకే, ఇది ఫ్రీ జోన్గా డిక్లేర్ చేసిరు. ద 32nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ వాస్ అప్రూవ్డ్ ఫర్ ద 6 పాయింట్ ప్లాన్. వాళ్ళు అనుకున్నట్టే దీనికి ఒక కాన్స్టిట్యూషనల్ స్టేటస్ తీసుకొస్తున్నారు ఈ 6 పాయింట్ ప్లాన్కి.
దీనికి మన ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూడ్ ద ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆన్ 18/10/1975. ఓకే, 6-point ప్లాన్కి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కూడా ఇష్యూ చేయడం జరిగింది మన భారతదేశ రాష్ట్రపతి గారు. ఏ రోజు అంటే 18/10/1975 రోజు. తర్వాత an administrative tribunal was established to decide disputes in appointments and promotions. ఒక ట్రిబ్యునల్ కూడా ఎస్టాబ్లిష్ చేసిరు దేనికోసం, ఒక అపాయింట్మెంట్స్ అండ్ ప్రమోషన్ సంబంధించి. ఇక్కడ సుప్రీంకోర్టు కూడా పవర్ ఉంటుంది టు రివ్యూ ద డెసిషన్ ఆఫ్ ది ట్రిబ్యునల్. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా పవర్స్ ఉంటుంది టు అమెండ్ ది డెసిషన్ అండ్ రిజెక్ట్ ఇట్ ఫుల్లీ విచ్ వేర్ టు బి ఇన్ఫార్మ్ టు ది స్టేట్ లెజిస్లేచర్. సో ఈ పవర్స్ రాష్ట్రానికి కూడా ఈ పవర్స్ అన్నీ ఉంటాయని కూడా స్టేట్ శాసనసభకి చెప్పాలి, స్టేట్ అసెంబ్లీకి ఇవన్నీ చెప్పాలని కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్, ద స్టేట్ గవర్నమెంట్ ఇష్యూడ్ ఆర్డర్స్ నంబర్ 674 on 20th October 1975 stating the rules and regulations that should be followed in appointments. సో కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చినాయి ఈ జాబ్ సంబంధించిన అపాయింట్మెంట్స్కి, ఇవన్నీ పాటించాలని జీవో 674 రిలీజ్ చేసిరు మన స్టేట్ గవర్నమెంట్. యాజ్ పర్ ది ఆర్డర్ ఇట్ వాస్ స్టేటెడ్ దట్ ది స్టేట్ వాస్ డివైడెడ్ ఇంటూ 6 zones ఫర్ ఎంప్లాయ్మెంట్. సో ఈ కొత్త ఏవైతే మనకి కొత్త రికమెండేషన్స్ వచ్చినాయో మన సెంట్రల్ నుంచి, సో దాన్ని బట్టి ఎటువంటి మార్పులు జరిగినాయి అంటే జోన్స్గా డివైడ్ చేసిరు. 4 zones, 6 zones టోటల్. 4 zones వచ్చి ఆంధ్ర అండ్ రాయలసీమ, 2 zones వచ్చి తెలంగాణ. ఈచ్ జోన్ కూడా 4 districtsకి ఒక జోన్ అనమాట. సో ఇక్కడ పోస్ట్ల డివిజన్ చూసుకుంటే ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ బిలాంగ్ టు డిస్ట్రిక్ట్ లెవెల్ క్యాడర్. దానికన్నా హయ్యర్ పోస్ట్ జోనల్ లెవెల్ క్యాడర్కి చెందుతుంది. తర్వాత జోనల్ లెవెల్ క్యాడర్ ఫర్ మోర్ దెన్ 1 zone అది మల్టీ జోనల్ క్యాడర్ కిందకి వస్తుంది. సో ఇట్ వాస్ పాసిబుల్ ఫర్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ 1 zone టు అనదర్ జోన్ టు ది పోస్ట్ బై ది ప్రెసిడెన్షియల్ ఆర్డరే, రైట్. ఈ ఏవైతే ఏవైతే ఎంప్లాయీస్ని ఒక జోన్ నుంచి ఇంకొక జోన్కి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే అది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తోటే అది సాధ్యం అవుతుంది అని మనకు ఇక్కడ అర్థమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇక్కడ ఆపేసుకుందాం, రైట్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను మన క్లాసెస్ అని. ఇవాళ మనం ఈ రోజు నుంచి సెకండ్ ఫేజ్లోకి ఎంటర్ అయిపోయినాము, రైట్. సో ఇంకా చాలా డిస్కషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా డిస్కస్ చేసుకోవాల్సింది చాలా ఉంది. సో మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పీడిఎఫ్ లింక్ కూడా ఇస్తున్నాం, టెలిగ్రామ్ లింక్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎమ్మడే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మనం ఏదైతే ఇది హ్యాండ్ రిటన్ నోట్స్ ఉందో మీకు పీడిఎఫ్ వచ్చేస్తుంది. మీ ప్రిపరేషన్కి చాలా యూస్ఫుల్ ఉంటుంది. మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటే మీకు రివిజన్గా యూస్ఫుల్ ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి అందరికి చెప్పండి మన ఛానల్లో జరుగుతున్న క్లాస్ వర్క్ గురించి, రైట్. ఎవరైతే ప్రతి ఒక్క అభ్యర్థికి సబ్జెక్ట్ రీచ్ అవ్వాలి, ఇదే మన ఛానల్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. సో మన ఈ ప్రయత్నాన్ని మీరు మీ యొక్క ఆదరణ ఇవ్వండి, మీరు సపోర్ట్ చేయండి, ఎస్ఎల్ఎన్ఎస్ టెల్ని సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇటువంటి చాలా క్లాసెస్ చేస్తాము. ఓకే, సో మనం ఈరోజు ఆపేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.